ఏం తింటున్నావు? దోశ. ఎలా ఉంది దోశ? రౌండ్ రౌండ్ దోశనా? వావ్. తినో దోశ అట్లా కాదు తీసుకో. తిను. పర్ఫెక్ట్. ఎట్లీ కారం నువ్వు తీసుకో. హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ షూస్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో నేను ఇవాళ మీ ముందుకి ఎగ్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. సో ఈ దోశ చేసే ముందు నేను మీకు ఒక సాంగ్ కూడా పాడి వినిపిస్తాను. దోశయమ్మ దోశ, ఇది అమ్మ చేసిన దోశ. దోశయమ్మ దోశ, ఇది అమ్మ చేసిన దోశ. బియ్యం వేసి మినపలు వేసి, బియ్యం వేసి మినపలు వేసి రుబ్బి వేసిన దోశ. ఇది అమ్మ చేసిన దోశ. జస్ట్ ట్రై చేశానండి, ప్లీజ్ ఎవరు తిట్టకండి. సాంగ్ ఎందుకు పాడానంటే నేను ఓన్లీ మినపలు బియ్యం వేసే చేయలేదండి ఈ దోశ అనేది. సో ఈ దోశ బియ్యం కలిపేటప్పుడు నేను వీడియో తీసుకుందాం అనుకున్నాను, బట్ కుదరలేదు. సో నేనేమేమి తీసుకున్నానంటే ఫస్ట్ రైస్ తీసుకున్నాను. రైస్ 3 cups ఆఫ్ రైస్ తీసుకొని 1 cup మినపగుండ్లు, దాని తర్వాత ఇంకొక కప్ ఉంటుంది కదా, ఇంకొక కప్లో ఆల్ టైప్స్ ఆఫ్ దాల్స్ లైక్ శనగపప్పు, పెసరపప్పు, ఎర్రపప్పు, కందిపప్పు, ఇవన్నీ పప్పులు వేసుకొని అండ్ అలాగే కొన్ని మెంతులు వేసుకొని మంచిగా ఒక 8 hours అలా నానబెట్టేసుకున్నాను. ఈ పప్పులన్నీ వేసుకొని తింటే చాలా హెల్దీ అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ టేస్ట్ మీకు పక్కా నచ్చుతుంది. మీరు నాకు కామెంట్ కూడా చేస్తారు ఈ ప్రాసెస్లో మీరు దోశ. ఇవి నానిన తర్వాత నేను ఇంకొక టిప్ చెప్తాను మీకు. ఈ దోశ పిండిని పట్టుకునేప్పుడు మీరు కొంచెం అటుకులు ఉంటాయి కదా, అటుకులను నానబెట్టుకొని వేసుకొని మిక్సీ చేసుకున్న చాలా బాగుంటుంది అండ్ దోశ చాలా సాఫ్ట్గా వస్తుంది. సో అలా కాకపోయినా కూడా ఉడికించిన అన్నం ఉంటుంది కదండి, ఆ అన్నం వేసుకొని మిక్సీ పట్టుకున్నా కూడా దోశ చాలా బాగుంటుంది. సో మీరు పక్కా ట్రై చేయండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో నేనైతే ఇంకా 8 hours నానబెట్టేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. సో మార్నింగ్ లేసరికి చూసారుగా ఎంత మంచిగా ఫర్మెంట్ అయిందో. సో అలా ఫర్మెంట్ అయిన దాన్ని దోశ పిండిని కొంచెం వేరే గిన్నెలోకి తీసుకొని దాంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా వాటర్ కావాలనుకుంటే ఒకవేళ మీకు వాటర్ కలుస్తాయి అనుకుంటే వాటర్ వేసుకొని నీట్గా కలుపుకొని దోశ వేసుకోవడమే. సో నేను ఇవాళ పాప కోసం ఎగ్ దోశ చేస్తున్నాను. తనకి ఎగ్ దోశ అంటే చాలా ఇష్టం అండ్ చాలా బాగా తింటుంది. అందుకే సండే కదా అని చెప్పేసి ఎగ్ దోశ చేస్తాను. బట్ మా వారు ఏం చేశారంటే పల్లి చట్నీ ఎక్కువగా తినడానికి, అందుకోసమే తన కోసం నేను టమాటో చట్నీ చేశాను. చూసారు కదా పల్లి చట్నీ ఎలా చేశాను. మంచిగా పల్లీలు వేసుకొని మంచిగా పచ్చిమిర్చి కొన్ని వేసుకున్నాను, ఎండుమిర్చి కొన్ని వేసుకున్నాను. దాంట్లోనే ఒక ఎల్లిపాయ వేసి మిక్సీ పట్టుకుంటే చాలా బాగుంటుందండి. అండ్ ఇవి చట్నీస్ చేసుకునేప్పుడు మీరు ఖచ్చితంగా కరివేపాకు ఉండేలాగా చూసుకోండి, ఎందుకంటే కర్రీ లీవ్స్ అనేవి చట్నీలలోకి తాలింపులోకి చాలా బాగుంటాయి. సో తన కోసం అయితే ఇంకా టమాటో చట్నీ కూడా చేశాను. కొన్ని పచ్చిమిర్చి కొన్ని టమాటాలు తీసుకొని కొంచెం చింతపండు వేసుకొని తన కోసం టమాటో చట్నీ చేసేసాను. సో 2 చట్నీలు చేసేసి ఇంకా దోశ వేసేసాను. యాక్చువల్గా డబుల్ ఎగ్ వేసి దోశ చేద్దాం అనుకున్నాను, బట్ ఇంకా పాప మరీ కంప్లీట్గా ఎగ్ ఉంటే తినలేదని చెప్పేసి ఓన్లీ సింగిల్ ఎగ్తో చేశాను. బట్ డబుల్ ఎగ్తో వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ దీంట్లోకి మనము పాప కోసం కాబట్టి నేను ఆనియన్స్ ఎక్కువ కారం ఎక్కువ సాల్ట్ వేయట్లేదండి, ఓన్లీ ఎగ్ వేసేసి చేస్తున్నాను. సో మనమైతే మన వాళ్ళు పెద్దవాళ్ళం తినాలనుకుంటే మాత్రం మంచిగా దోశ పోసుకొని 2 గుడ్లు వేసుకొని మంచిగా సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని కొంచెం కారము, కొంచెం ఉప్పు, కొంచెం గరం మసాలా జల్లుకొని వేసుకొని తింటే ఉంటుంది టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. ఏదేమైనా ఈ దోశల్ని ఎన్నో రకాలుగా వేసుకోవచ్చు కదండి,
చాలా అంటే చాలా రకాలుగా వేసుకుంటారు దోశనైతే. సో నేనైతే నార్మల్ ప్లెయిన్ దోశ వేసుకుంటాను. తినాలనుకుంటే ఓన్లీ ఆనియన్స్ వేసుకుంటాను. కొన్ని పన్నీర్ ముక్కలు వేసుకొని చేసుకోవచ్చు. నెక్స్ట్ మంచిగా బటర్ వేసుకొని చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఉతప్పంలాగా చేసుకోవచ్చు. ఎన్ని రకాలుగా చేసుకోవచ్చో దోశలనైతే. సో నేనైతే ఇవాళ వరకు అయితే ఓన్లీ దోశ అండ్ ఈ దోశ పిండి యూస్ చేసి మనం గుంట పొంగనాలు అంటారు కదా, గుంట పొంగనాలు చేసుకోవచ్చు. అండ్ మనం పూర్ణాలు ఉంటాయి కదండి స్వీట్తో, అదే భక్షాల పిండితోటి మనం పూర్ణాలు కూడా వేసుకోవచ్చు. ఆ పూర్ణాలు చేసుకోవచ్చు. నెక్స్ట్ అలా వద్దు అనుకుంటే మంచిగా పుల్లటి బోండాలు ఉంటాయి కదా, ఆ బోండాలు వేసుకోవచ్చు. ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని ఎన్నో రకాలుగా కూడా చేసుకోవచ్చు మనం ఈ దోశ పిండితో. సో ఇంకా మనకి ఇక్కడ ఎగ్ ఆమ్లెట్తో దోశ అనేది రెడీ అయిపోయింది. సో ఇంకా మనము సర్వ్ చేసేసుకోవటమే. మా హస్బెండ్ని వీడియో తీయమంటే నా తిప్పలు పడుకుంటూ ఎలా తీసాడో చూడండి. తనకంటే నేనే బెస్ట్గా తీసుకుంటాను అనిపించింది నాకైతే. వీళ్ళని హెల్ప్ అడిగితే వాళ్ళు హెల్ప్ చేసేదేమో కానీ మధ్యలో వాగేదే ఎక్కువ ఉంటుందండి. మా వారైతే దోశ చేస్తుంటే తను కామెంట్ చేయడమే ఎక్కువైపోయింది నాకైతే. సో అందుకే నేను ఇంకా వీడియోని అనేది ఆ వాల్యూమ్ అనేది తగ్గించేసి నేను ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చేసాను. చూసారు కదా మా పాప, ఆమెకంట స్క్వేర్ షేప్లో వేయొద్దంట అండ్ ట్రయాంగిల్లో వేయొద్దంట, ఓన్లీ సర్కిల్ షేప్లోనే కావాలంట చట్నీ. సో నేను ట్రయాంగిల్ షేప్లో వేసానని చెప్పి లొల్లి చేస్తుంది తను. దోశ వేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక్కటే మమ్మ రౌండ్ రౌండ్ దోశ అని చెప్పేసి అంటూనే ఉంది. సో మెయిన్లీ ఇంకా తనకి సండేస్ సాటర్డేస్ హాలిడేస్ ఉన్నప్పుడైతే ఎక్కువగా టిఫిన్స్ చేస్తాను. మిగతా డేస్లో నాకు కొంచెం టైం సెట్ అవ్వదండి, అందుకే చెయ్యను. సో సండేస్ సాటర్డేస్ మాత్రం పక్కా టిఫిన్ చేస్తాను. అండ్ ఈ ఎగ్ దోశ తిన్నా కూడా పిల్లలకి చాలా హెల్దీ. సో మీరు కూడా ట్రై చేయండి అండ్ మీ పిల్లలకి పెట్టేసి మంచిగా ఎంజాయ్ చేసేయండి ఫ్యామిలీతో. సో ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అన్షూస్ వ్లాగ్స్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. అండ్ మీలో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ని క్లిక్ చేయకపోతే క్లిక్ చేసేసేయండి. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.